హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్వితాస్ కలెక్షన్. ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్లో ఎంతో ట్రెండింగ్లో ఉండే జాస్మిన్ బర్డ్స్ హెయిర్ క్లిప్ చూపిస్తాను. ఈ హెయిర్ క్లిప్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈ హెయిర్ క్లిప్ మేకింగ్ కోసమని మనకు ఓహెచ్పి షీట్, జాస్మిన్ బర్డ్స్, గ్లూ, అలాగే సెంటర్ క్లిప్ ఒకటి ఉంటే సరిపోతాయండి. ఫస్ట్ మనము హెయిర్ క్లిప్ తీసుకొని దానికంటే కొంచెం ఒక 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా ఉండేలాగా రెండు పక్కల ఓహెచ్పి షీట్ని కట్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధానంగా గ్లూ వేసుకొని జాస్మిన్ బర్డ్స్ అన్నీ స్టిక్ చేసుకోవాలి. ఫస్టే మనము బర్డ్స్ అన్నీ ఒకే సైజులో ఉండేవి స్టెమ్స్ కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అప్పుడే మనకు స్టిక్ చేయడం ఈజీగా ఉంటుంది. ఫస్ట్ లేయర్ ఇలా 2 సైడ్స్ కంప్లీట్ అయ్యాక సెకండ్ లేయర్ కూడా ఇలాగే సెట్ చేసుకోవాలి రెండు వైపులా. ఇలా చూపిస్తున్న విధంగా అన్ని జాస్మిన్ బర్డ్స్కి గ్లూ అంటించి తర్వాత స్టెమ్ని స్టిక్ చేసుకుంటే మనకి లూజ్ అవ్వకుండా జాస్మిన్ బర్డ్స్ చాలా స్ట్రాంగ్గా స్టిక్ అవుతాయి. ఫస్ట్ టైం ఈ హెయిర్ క్లిప్ ట్రై చేసే వాళ్ళైతే ఫస్ట్ ఒక లేయర్ కంప్లీట్గా డ్రై అయిన తర్వాతే సెకండ్ లేయర్ పెట్టండి. అప్పుడు జాస్మిన్ బర్డ్స్ అనేవి కొంచెం అటు ఇటు జరగకుండా అక్కడే స్టిక్ అయిపోతాయి. ఒక లేయర్ డ్రై అయ్యాక ఇంకొక లేయర్ పెట్టడం వల్ల లుక్ కూడా బాగుంటుందండి. ఇలా 2 లేయర్స్ కంప్లీట్ అయ్యాక మనం మిడిల్లో ఇలా బంచెస్ దొరుకుతాయి మనకు. ఈ పోలెన్ బంచెస్ మనకు నచ్చిన కలర్లో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్టిక్ చేసుకోవచ్చు. నేను గోల్డ్ కలర్ స్టిక్ చేస్తున్నాను. మధ్యలో గ్యాప్స్ ఏమీ కనిపించకుండా మనం ఫిల్ చేసేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటూ ఫిల్ చేసేస్తే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఈ యొక్క హెయిర్ క్లిప్కే నాకు 1.5 బంచ్ సరిపోయిందండి గోల్డ్ కలర్ది పోలెన్ బర్డ్స్. చూసారు కదండి కంప్లీట్ అయ్యాక ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది ఏ ఫంక్షన్స్కి అయినా కానీ డైలీ వేర్గా అయినా కానీ మనం వేర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది, గ్రాండ్ లుక్ ఇస్తుంది. తర్వాత ఇలా సెంటర్ క్లిప్ తీసుకొని మనం గ్లూ అప్లై చేసేసి స్టిక్ చేసుకోవడమే అండి. కంప్లీట్గా డ్రై అయ్యే టైం అయితే ఇవ్వండి. B7000 గ్లూ బాగా స్ట్రాంగ్గా స్టిక్ అవ్వడానికి మనకు కనీసం అంటే 48 అవర్స్ పడుతుందండి. చూసారు కదండి ఫైనల్గా ఇలా ఉంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ హెయిర్ క్లిప్ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్లో నాకు తెలియచేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.